అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ హెల్త్ ఇన్ఫర్మేషన్స్. ఈ రోజు వీడియో ఏంటంటే 8th మంత్ లో డెలివరీ అవ్వడం. ఇలా 8th మంత్ లో డెలివరీ అవ్వడం వల్ల బేబీకి ఏమైనా రిస్క్ ఉంటుందా, అసలు 8th మంత్ లో డెలివరీ అవ్వడానికి కారణాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే బేబీకి రిస్క్ ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. దానికంటే ముందు మీరు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎవరికి అవసరమో వాళ్ళు కూడా వెళ్తుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 8th మంత్ లో డెలివరీ అవ్వడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్, హై బీపీ ఉండడం. ఇలా 8th మంత్ లో హై బీపీ ఉండటం వల్ల బేబీకి లోపల ప్లెజెంటాకి ఆక్సిజన్ అందక అండ్ ఫుడ్ అనేది సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల లోపల బేబీకి రిస్క్ అవుతుంది కాబట్టి ఇలా డెలివరీ అనేది చేస్తారండి. నెక్స్ట్, షుగర్ ఎక్కువ ఉండటం వల్ల. ఇలా షుగర్ ఎక్కువ ఉండటం వల్ల లోపల బేబీ అనేది ఎక్కువ వెయిట్ పెరిగిపోవడం, దాంతో పాటు ప్లెజెంటా అనేది వీక్ అయిపోతుంది కాబట్టి ఇలాంటి టైంలో కూడా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నీరు కారటం, ఉమ్ము నీరు 9th వీక్ లో పోతాయి, కానీ దానికంటే ముందు 8th మంత్ లోనే ఉమ్ము నీరు కారటం వల్ల కూడా మనకి డెలివరీ అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇన్ఫెక్షన్స్. అవునండి, చాలా మందికి ఇది వింతగా అనిపించచ్చు, కానీ ఇదే నిజమండి. మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి యూరిన్ ఇన్ఫెక్షన్స్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్, దాంతో పాటు ఫీవర్, హై ఫీవర్ ఉన్నా కూడా దీని వల్ల మనకి యూట్రస్ కంట్రాక్షన్స్ అయ్యి డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయండి. అందుకే ఏ చిన్న ఫీవర్ ఉన్నా కూడా మనం ముందుగానే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనం మెడిసిన్ తీసుకోవడం వల్ల ఫీవర్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల ఇలా డెలివరీ అవ్వకుండా కూడా మనకి జరుగుతుంది. నెక్స్ట్, ప్లెజెంటా అనేది వీక్ గా ఉండడం. లోపల మన బేబీకి ఉన్న ప్లెజెంటా వీక్ గా ఉండడం. చాలా మందికి ప్లెజెంటా అనేది చిన్నగా ఉంటుందండి. ఇలా చిన్నగా ఉండటం వల్ల ఎక్కడ ఊడిపోతుందో అని చెప్పి చాలా మంది డాక్టర్స్ డెలివరీ అనేది చేసేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే స్ట్రెస్ వల్ల. అవునండి, స్ట్రెస్ వల్ల కూడా మనం డెలివరీ అనేది జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎక్కువ స్ట్రెస్ అండ్ వర్క్ ఎక్కువ చేయడం వల్ల బేబీకి లోపల హెల్త్ అనేది అండ్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇలాంటి టైంలో కూడా మనకి డెలివరీ అనేది జరుగుతుంది. నెక్స్ట్, ట్విన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం ఇలా 8th మంత్ లోనే డెలివరీ అయిపోతారండి. ఎందుకంటే వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి లోపల, దీనివల్ల డెలివరీ అనేది చేసేస్తూ ఉంటారు. ఈ కారణాల వల్ల మనకి 8th మంత్ లో డెలివరీ అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. బీపీని కంట్రోల్లో పెట్టుకోవాలి. బీపీని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఎక్కువ సాల్ట్ ఉన్న ఫుడ్ని, పచ్చళ్ళని ఇలాంటివి తినకూడదండి. నెక్స్ట్, షుగర్ ఎక్కువ ఉన్నా కూడా మనకి డెలివరీ అవుతుంది కాబట్టి షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ వాటర్ని ఎక్కువ తీసుకోవాలి. ఇలా వాటర్ని ఎక్కువ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ని తగ్గించుకోవచ్చు. ఇలా అందుకు మనం వాటర్ని ఎక్కువ తీసుకోవాలి. అండ్ మనకి రెస్ట్ అనేది చాలా అవసరం అండి. రెస్ట్ అండ్ స్లీప్. ఈ రెస్ట్ అండ్ స్లీప్ వల్ల స్ట్రెస్ తగ్గి ఈ 8th మంత్ డెలివరీ అనేది అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్, మనం తీసుకునే ఫుడ్. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నానండి, మనం తీసుకునే ఫుడ్డే మన బేబీ హెల్త్ని, మన బేబీ గ్రోత్ని డిసైడ్ చేస్తుందని నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు ఫుడ్ని అయితే నెగ్లెక్ట్ చేయకండి. దీంతో పాటు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ని అండ్ టెస్టుల్ని మంచిగా చేపించుకొని
మెడిసిన్ ని మంచిగా తీసుకోవడం వల్ల 8th మంత్ డెలివరీ అనేది అవాయిడ్ చేయొచ్చండి. ఇప్పుడు బేబీకి ఏమైనా రిస్క్ ఉందా? మనకి 8th మంత్ లో బేబీ అనేది 1.8 నుంచి 2.5 kgs వరకు ఉండి దాంతో పాటు లంగ్స్ అనేవి డెవలప్ అయిపోయి ఉంటాయి కాబట్టి మనకి NICU కేర్ తీసుకుంటే బేబీ అనేది హెల్తీగానే గ్రో అవుతుందండి. భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ టెక్నాలజీస్ వల్ల మనకి బేబీ అనేది అంత మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే NICU కేర్స్ ఉన్నాయి అండ్ మనకి టెక్నాలజీస్ వల్ల కూడా బేబీకి ఎలాంటి రిస్క్ ఉండదు కాబట్టి బేబీ అనేది రిస్క్ లో అయితే ఉండదండి. ఏదో తక్కువ శాతంలో ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం అయితే మనకి బేబీకి రిస్క్ అనేది ఉండదు. అండ్ ఎలాంటి టైంలో మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? మీకు బ్లీడింగ్ వెళ్తున్నా, ఉమ్ము నీరు అనేవి వెళ్తున్నట్లు అనిపించినా, ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉందా, కింద పొట్ట నొప్పించినా, ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ ఉన్నా, ఫీవర్ అనేది ఎక్కువ ఉన్నా కూడా ఇలాంటి టైంలో ఖచ్చితంగా మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఇలాంటి టైమ్స్ లో కన్సల్ట్ అవ్వడం వల్ల మనము వాళ్ళు ఇచ్చే మెడిసిన్ వల్ల, వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల ఈ 8th మంత్ డెలివరీని అవాయిడ్ చేయొచ్చు. కాబట్టి మీరు ఈ టైంలో అసలు ఎలాంటి చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ 8th మంత్ డెలివరీని అనేది అవాయిడ్ చేయొచ్చు. ఇలా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పిన విషయాలన్నీ గుర్తు పెట్టుకొని ఇవన్నీ ఫాలో అవుతూ మీరు ఈ 8th మంత్ డెలివరీని అవాయిడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.